ఇది మోటివేషన్ అయితే అస్సలు కాదు. ఇది లైఫ్. ఇంకా చెప్పాలంటే నేను ఫైనల్‌గా రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఇక్కడ ఎంత పెద్ద బాడీ చేసినా, ఎంత మంచి టైమింగ్ రన్నింగ్ కొట్టినా ఇక్కడ ఎవడికి ఫరక పడదు. మనకన్నా తోపులు చాలామందున్నారు. ప్రపంచం చాలా ముందుంది. జిమ్ వల్ల నీ బాడీ ఒకటే చేంజ్ అవుతదనుకుంటే నువ్వు కంప్లీట్‌గా రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ వల్ల నీ డిసిప్లిన్‌కి అలవాటు పడతావు. పేషెన్స్‌కి అలవాటు పడతావు. అంటే బద్ధకంగా ఉంటే నువ్వు ఎర్లీగా లెగుస్తావు. ఇంకా చెప్పాలంటే ఒక మంచి క్వాలిటీ ఫుడ్‌కి అలవాటు పడతావు. నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉంటావు, హెల్తీగా ఉంటావు, ఫిట్‌గా ఉంటావు. మైండ్ సెట్ కంప్లీట్‌గా చేంజ్ అవుతది. నీ లుక్స్ మారిపోతాయి. ఇంకా చెప్పాలంటే నిన్ను నువ్వు మర్చిపోయే విధంగా మారిపోతావు. జిమ్ వల్ల ఎంటైర్ లైఫే చేంజ్ అవుతది. కానీ మనం దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తామో నాకు అర్థం కావట్లేదు. డియర్ పేరెంట్స్, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ జిమ్కి వెళ్తాను అంటే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే బయట ఇష్టం వచ్చిన తిరిగి పాడవుతారు. బట్ జిమ్లో కష్టపడి పాడైనోడు ఎవడూ లేడు నాకు తెలిసినంత వరకు. మీరు లైఫ్లో ఏం సాధించాలనుకున్నా జిమ్కి వెళ్ళండి. ఫోకస్డ్గా ఉంటారు. అనుకున్నది ఈజీగా సాధిస్తారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కుదిరితే ఫాలో కొట్టు మామ.